శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. ఏప్రిల్ 4, 2026 శనివారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు కృష్ణపక్షం రేవతి కార్తె. విదియ ఉదయం 10 గంటల 10 నిమిషాల వరకు. నక్షత్రం స్వాతి రాత్రి 9 గంటల 37 నిమిషాల వరకు. వర్జం రాత్రి 3 గంటల 49 నిమిషాల నుండి తెల్లవారి 5 గంటల 35 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల నుండి ఉదయం 7 గంటల 37 నిమిషాల వరకు. శుభ సమయం ఉదయం 7 గంటల 45 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తరం చదవండి. ద్వాదశ రాశులు. మేషరాశి. నిర్మోహమాటంగా మాట్లాడి కొందరు వ్యక్తులను దూరం చేసుకుంటారు. స్థలాలు కొనుగోలులో తొందరపాటు వద్దు. వృషభ రాశి. ధర్మం, న్యాయం మొదలైన ధార్మిక విషయాలకు ఇచ్చిన ప్రాధాన్యత వ్యక్తిగత విషయాలకు ఇవ్వరు. మిథున రాశి. దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వస్త్రలాభం. కర్కాటక రాశి. సన్నిహితులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. కొత్త కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనలాభం. సింహరాశి. విద్యార్థులు తమ ప్రతిభతో పేరు ప్రఖ్యాతులు పొందుతారు. కోర్టు వ్యవహారాలు వాయిదాలో ఉంటాయి. కన్యారాశి. కీలక విషయాలలో తుది నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. తులారాశి. కుటుంబ సభ్యులను మంచి మాటలతో మరింత సన్నిహితం చేసుకుంటారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. వృశ్చిక రాశి. ఎదుటివారికి సైతం సహాయపడతారు. కనుమరుగైన వస్తువులు కనిపించవచ్చు. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ధనస్సు రాశి. ఆత్మస్థైర్యంతో ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్త్రలాభం. మకర రాశి. ముఖ్యులతో కలిసి వ్యూహాత్మక నిర్ణయాలు చేస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. కుంభరాశి. ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. ముఖ్య వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీనరాశి. పెండింగులో ఉన్న కేసులలో విజయం సాధిస్తారు. పట్టుదల పెరుగుతుంది. గృహ నిర్మాణ యత్నాలు. నమస్కారం.